వరకిప్పుడు శిల ఎంపీ గారి పర్మిషన్ తీసుకొని వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఎస్, నేను నిజం చెప్పాలంటే ఎంపీ అనే అభ్యర్థి ఇవాళ ఒకప్పుడు ఎంపీగా అడ్రస్ లేనటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్రస్ కల్పించి ఒక ఎంపీ సీటు ఇవ్వటం జరిగింది. ఆ ఎంపీ సీటు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఓట్లేసి, నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు వాళ్ళకు ఓట్లేసి ఆయన్ని అన్ని విధాలా గెలిపించడం జరిగింది. ఒక్క రూపాయి కూడా బూత్ ఖర్చు కూడా పెట్టుకోకుండా మా వినుకొండ నియోజకవర్గం నుంచి ఆయనకు ఓట్లు వేయించాం. ఒక్క రూపాయి కూడా ఆయన ఇక్కడ ఖర్చు లేకపోగా ఆయన గ్రాంట్ కూడా ఒక 40 లక్షల వరకు అదేదో ఇచ్చానని చెప్పాడు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వని ఈ ఎంపీ కృష్ణదేవరాయలు వరిగప్పుడు చాలా పర్మిషన్స్ మేమే తెచ్చామని చెప్తుండు. ఎలా తెచ్చావయ్యా నువ్వు అసలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచావా? మా ఓట్లతో గెలిచావా? లేదు తెలుగుదేశం పార్టీ ఓట్లతో గెలిచావా? మా ఓట్లతో గెలిచి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని అనుమతులు వెరగపూడి శిలకు తెస్తే అసలు ముఖ్యమంత్రిని కాదని నేనే తెచ్చాను అనే స్థాయికి నువ్వు పోయావంటే అందుకే నీకు ఎక్కువ ఆ అహంకారం, నీ అహంకారం తగ్గించుకో. నీకు ఆస్తులు ఉండొచ్చు, వేలాది కోట్లు ఉండొచ్చు. వేలాది కోట్లు ఉన్నంత మాత్రాన నేను కేంద్రం నుంచి నేనే తెచ్చాను, ఇక నేనే ముఖ్యమంత్రి అనే పరిస్థితి వచ్చావు. నీ పరిస్థితి వెరగపూడి శిల అనేది పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం తరపు నుంచి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్మిషన్లన్నీ తేవటమే కాకుండా దాన్ని టెండర్ ప్రాసెస్ తెచ్చి ఇవాళ పని కొనసాగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో జరుగుతుంటే అవి మావేని చెప్పుకోవటం నీ అవివేకం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వాళ్ళ జెండా పట్టుకొని వాళ్ళ తరపు నుంచి మా మీదకి రాళ్ళేపిచ్చావంటే నిజంగా నిన్ను ఏమనాలో అర్థం కావట్లా. వాస్తవాలు దగ్గరగా చూస్తే ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారన్నది అది చూడు. నేనేదో మాట్లాడుతున్నాను తెలివి కల్లోడిని, నేను చాలా ఏ జేబులో రూపాయి తీయకుండా నేను గెలిచాను, ఏలుపూరులో బ్రహ్మనాయుడు మీద నాకు వెంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన ప్రజలు ఎవరు నమ్మరని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెరగపూడి శిల మా ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.